ఇళ్ళలో మా బాబు వాళ్ళు కట్టుకుంటున్న కొత్త ఇంట్లో పెయింట్ వర్క్ అయితే జరుగుతుంది. అందుకని చెప్పి మా మేడం 4 రకాల పెయింట్లు అయితే తీసుకొని రమ్మని చెప్పింది శాంపుల్గా. ఏదో ఒకటి సెలెక్ట్ చేద్దాం దాంట్లో అని చెప్పి మేము మా మేడం చెప్పిందని చెప్పి 4 రకాల పెయింట్లు అయితే తీసుకొని వచ్చి అన్నోళ్ళకి అయితే ఇచ్చేసాము. అది అప్లై చేసి మేడం వాళ్ళకి చూపిద్దామని చెప్పి అన్న అయితే గోడకి ఇట్లా 4 బాక్సులు అయితే ప్లాస్టర్లతో అరేంజ్ చేసి పెట్టేశాడు. అండ్ ఇది మా మేడం వాళ్ళు ఉండబోయే రూమ్ ఇది. దీంట్లో ఇంకా ఈ బాత్రూంలో ఇంకా వర్క్ ఇంకా అలాగే ఉంది, ఇంకా పెయింట్ వర్క్ కూడా అలాగే ఉంది. పెయింట్ వర్క్ అయితే మొత్తం ఇంకా జరుగుతుంది. అండ్ మా డ్రైవర్స్ కోసం అయితే రూమ్ అయితే కింద ఇచ్చేసాడు. కింద దాంట్లో కూడా ఏసీ వర్క్ ఇంకా లైట్ వర్క్ అంతా జరుగుతుంది. ఇది కువైట్ సిటీకి ఒక దగ్గర ఒక 52 కిలోమీటర్స్ దూరంలో అయితే ఉంటుంది. ఇప్పుడు ప్రజెంట్ మేము ఉండేదైతే కాల్దియాలో ఉన్నాం. కాల్దియా కువైట్ సిటీకి దగ్గరగానే ఉంది. ఇది కొద్దిగా దూరం అవుతుంది. అన్నోళ్ళు ఇక్కడ పెయింట్ కొట్టి మేడం వాళ్ళకి చూపిద్దామని చెప్పి చేస్తూ ఉంటే వీళ్ళకి వర్క్ ఇచ్చిన కాంట్రాక్టర్ అయితే వచ్చి మా మేడం వాళ్ళ ముందర బిల్డప్గా వీళ్ళని తిట్టాడు. ఇంకా వర్క్ ఫినిష్ కాలేదా అది ఇది అని చెప్పి. అప్పుడు ఒక అన్న అయితే ఆయనకి కాంట్రాక్టర్కి బాగా గట్టిగా ఇచ్చేసాడు. అప్పుడు నాకు అనిపించింది గౌరవం అనేది ధనాన్ని చూసి కాదు గుణాన్ని చూసి అయితే వస్తుందని చెప్పి. ఆయన చేసిండే బిహేవియర్కి ఆయన అయితే కరెక్ట్గానే చెప్పాడు. అండ్ నిజాయితీగా ఉండేవాడు ఎప్పుడు ఆత్మగౌరవంతో ఉంటాడు. ఎందుకంటే పొగరుగానే ఉంటాడు, ఆత్మగౌరవంతోనే ఉంటాడు. ఎందుకంటే అమ్ముడుపోడు కాబట్టి ఎక్కడ పోయినా అదే ఆత్మగౌరవంతో బతుకుతాడు. మనం చేసే పనిలో నిజాయితీ ఉంటే అండ్ అది ఎంత కష్టమైనా కూడా మనకి ప్రతిఫలం అయితే ఖచ్చితంగా దొరుకుతుంది. ఈ అన్నోళ్ళని చూసి నాకైతే అదే అనిపించింది. ఎక్కడి నుంచో మన ఇండియా నుంచి ఇక్కడికి వచ్చి గల్ఫ్ దేశాల్లో కష్టపడుతూ వాళ్ళ కుటుంబాల కోసం వీళ్ళు ఎండనగా వాననగా కష్టపడుతూ ఉన్నారు, వాళ్ళ కుటుంబాలు ఆనందంగా ఉండాలని చెప్పి. అంటప్పుడు ఆయన పొగరుతో మాట్లాడడంలో అసలు తప్పే లేదు. ఎందుకంటే అది నిజాయితీకి వచ్చిండే పొగరు. మనము ఏ పని చేస్తున్నాం అనేది ముఖ్యం కాదు, ఆ పని మనం ఎంత నిజాయితీగా చేస్తున్నాం అనేది ముఖ్యము. మన పని మనం నిజాయితీగా చేస్తూ కష్టపడుతూ ఉంటే దానికి ప్రతిఫలం అనేది ఖచ్చితంగా ఉంటుంది. అప్పుడు మనం ఎవరికి సంజాయిషి చెప్పాల్సిన అవసరం లేదు. పనిని చూసి ఎవరిని జడ్జ్ చేయకూడదు. ఎందుకంటే అది చిన్న పని కావచ్చు, పెద్ద పని కావచ్చు, ప్రతి పనిని మనం గౌరవించాలి. ఎందుకంటే ప్రతి పనిలో కూడా కష్టం అనేది ఉంటుంది. అండ్ ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేయండి. అండ్ టేక్ కేర్. ఉంటా. బాయ్.